హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ భార్గవి. ఈ మధ్య రిలీజ్ అయిన మయాసబ్ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేసిన అఖిల్ రావురి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు చాలా బాగున్నాను. ఇప్పుడు ఈ మధ్య ఓటీటీలోని చాలా మూవీస్ అంటూ వచ్చేసాయి. దాంట్లో ఎక్కువ చెప్పాలంటే మయాసబ్లో మిమ్మల్ని చూసాం యతీష్ అనే క్యారెక్టర్లో. సో అఖిల్ గారు ఈ యతీష్ అనే క్యారెక్టర్ కాకుండా అసలు మీ జర్నీ అనేది ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది? నాది ఫస్ట్ యాక్చువల్గా నేను బీటెక్ చేస్తున్న టైంలోనే నేను ట్రయల్స్ చేసేవాడిని. అంటే అట్లీస్ట్ కాలేజ్ చేస్తున్న టైంలో నేను ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వచ్చేవాడిని. ఓ, అంటే మీ ఊరు ఏ ఊరు సార్? మాది ఖమ్మం, ప్రాపర్ ఖమ్మం. ఇప్పుడు మా ఫాదర్ మణుగూరులో సింగరేణి ఎంప్లాయ్, ఎలక్ట్రికల్ ఫోర్మన్. ఓకే, అంటే అక్కడి నుంచి మీరు యాక్టింగ్ నేర్చుకోవడానికి అన్నట్టు వచ్చేవారు, లేదంటే హైదరాబాద్? యాక్టింగ్ అన్నట్టు కాదు, అంటే ఇక్కడికి వస్తే ఏమన్నా పరిచయాలు పెరుగుతాయేమో, అంటే ఛాన్సెస్ వస్తాయేమో అని చెప్పి నేను మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసేవాడిని. ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఒక అతను తెలుసు, అభి అని ఒక అతను. తను అభిషేక్ పిక్చర్స్లో చేశాడు. ఓకే, తన్ని పరిచయం చేస్తా అని చెప్పానంటే ఓ రోజు ఇంట్లో చెప్పలేదు ఇలా వెళ్తున్నా అని. అప్పుడు నేను వరంగల్లో చేస్తున్నా బీటెక్. ఇంట్లో చెప్పకుండా నా ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకొని నేను వెళ్తాంట్రా, నేను ఇలా పిలుస్తున్నారు అంటే వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. నా రూమ్మేట్స్ వెళ్ళరాపు కలు అని చెప్పి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఫోటోషూట్ కోసం అని చెప్పి పిలిచారు. అంటే ఒక్క నిమిషం, అంటే మీరు హైదరాబాద్ కి రాకముందు అంటే యాక్టింగ్ అని అంతా వచ్చేసారు. సో మీరు అసలు యాక్టింగ్ చేయాలి, అసలు హైదరాబాద్ లోనే యాక్టింగ్ అవకాశాలు దొరుకుతాయి, యాక్టింగ్ అనే ప్యాషన్ అంటే మీ ఊర్లో ఉన్నప్పుడు మీకు ఎందుకు వచ్చింది? అంటే ఎవరైనా ఫ్రెండ్ సర్కిల్ వల్లనా, లేదంటే? యాక్చువల్గా చెప్పాలంటే ఇది జీన్స్ నుంచి వచ్చిందా అని నేను చెప్తా. మా ఫాదర్ నుంచి వచ్చింది. అంటే ఫాదర్ కూడా యాక్టర్? అంటే యాక్టర్ కాదు, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. ఓకే ఓకే, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి. ఆయన టీనేజర్ ఉన్నప్పుడు చాలా అనుకున్నాడు చెయ్యాలి, వెళ్ళాలి అని చెప్పి, చెన్నై వెళ్ళాలి. ఆయన ఇది ఇంట్లో తెలియకుండా ఇవి కొన్నిటికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ కి అప్లై కూడా చేసాడు. ఓకే ఓకే. తర్వాత ఏమైపోయిందంటే ఆయన కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల దాన్ని వదిలేసుకున్నాడు ఆ డ్రీమ్ని. తర్వాత మళ్ళీ నాకు ఎట్లా వచ్చిందంటే చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే అది ఒక పిచ్చి. అంటే యాక్టర్ అవ్వాలని కాదు, సినిమాలు అంటే పిచ్చి నాకు. వెళ్ళి సినిమాలు చూస్తూ ఉండేవాడిని. సినిమాకి తీసుకెళ్ళిపోతే గోల్ చేసేవాడిని బాగా విపరీతంగా. నాకు ఇంకా గుర్తుంది, స్టాలిన్ మూవీకి తీసుకెళ్ళట్లేదు మా ఫాదర్ని అడిగితే. ఆయన తిడుతున్నారు, ఏడుస్తున్నా, నా ఏడుపు చూసి తట్టుకోలేక తీసుకెళ్ళి స్టాలిన్ మూవీ చూపించారు. అండ్ అట్లాగే నేను ట్యూషన్స్ ఎగ్గొట్టి అంటే దాన్ని మా నాన్న సపోర్ట్ చేశాడు ఒకసారి విక్రమార్కుడు మూవీకి. అంటే నేను స్కూల్లో ఏం చెప్పానంటే ఇట్లా వెళ్ళాలి, రిలేటివ్స్ దగ్గరికి వెళ్తున్నాను, ట్యూషన్ కొంటలేదు సార్ అని చెప్పి మా ఇంటికి వెళ్ళిపోయి మా నాన్నతో సినిమాకి వెళ్ళిపోయాను అట్లాగా. అండ్ ఇంట్లో చెప్పకుండా కూడా సినిమాలు చూసేవాడిని. అంటే అప్పటి నుంచే మీ డాడీ అంటే తను ఏదైతే అవ్వలేదు అంటే ఒక జాబ్ అంటే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఇలా జాబ్ లో కంటిన్యూ అయిపోయారు, సో ఆ జీన్స్ ఆటోమేటిక్ గా మీకు వచ్చిందా, లేకపోతే డాడీ అవ్వలేదు నేనైనా అవుదాం, నేనైనా ట్రై చేద్దాం అలా అనుకున్నారా? అంటే నాకు ఈ విషయం ఎప్పుడు తెలిసిందంటే ఆయనతో నేను ఒక రోజు చెప్పాను, నేను ఇలా ఇంటర్ అయిపోయింది ఆ టైంలో ఇంకా బీటెక్కి టైం ఉంది, గ్యాప్ ఉంది, ఒక 3 months ఏమో గ్యాప్ ఉంటే ఆ 3 monthsలో కంటిన్యూస్గా చూస్తూ ఉండేవాడిని, నేను సినిమాలు చూస్తూ ఉండేవాడిని. ఓ రోజు చెప్పాను, నేను ఇలా అనుకుంటున్నాను నేను అని చెప్పి. అది చాలా కష్టం, కుదరదురా అన్నాడు. అంటే ఇండస్ట్రీ అంటేనే చాలా మంది భయపడతారు ముందు. కుదరదురా అన్నాడు. అంటే కుదరదు అనేసరికి లేదు ట్రై చేస్తాను నేను, ఒకసారి చూద్దాం అని చెప్పానంటే సరే ముందైతే ఇది కానీ నీ బీటెక్ ఫినిష్ చేసుకో అని చెప్పి చెప్పిన తర్వాత నాకు ఇంకా చదువు మీద ఇంట్రెస్ట్ రావట్లేదు. బీటెక్ లో ఉన్నా గానీ ఉన్నాను అంతే. ఏదో
ఈవెన్ నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేప్పుడు కానీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ డైలాగ్స్ వచ్చేవి, ఆన్సర్ రాదు. ఆన్సర్ అంటే మైండ్ ఇంకా ఆబ్సెంట్ ఉంది మొత్తానికి. అవును, నాకు డైలాగ్స్ వచ్చేవి, ఆన్సర్స్ రాసేవాడిని కాదు, ఎలా రా అనుకునేవాడిని. కొన్నిసార్లు చిరాకు వచ్చేది, ఎందుకు ఇది చదవటం, వెళ్ళిపోయి ట్రై చేసుకోవచ్చు కదా మనం అని ఆ థాట్ ఉండేది. సబ్జెక్ట్స్ అన్నీ పోతూ ఉండేవి, బ్యాక్లాగ్స్ పడుతూ ఉండేవి. మా నాన్నని ఓ రోజు చెప్పాను, గట్టిగా చెప్పాను, ఇంకా నా వల్ల కావట్లేదు ఇది, వెళ్ళిపోతాను నేను, హైదరాబాద్ వెళ్తా చేస్తాను అంటే ఆయన అన్నాడు, అప్పుడు చెప్పాడు నాకు, నాకు ఈ పిచ్చి ఉందిరా, నా నుంచి నీకు వచ్చింది అది అని చెప్పి అప్పుడు చెప్పారు ఆయన. తర్వాత ఇంకా నాకు ఇంకా బాగా గట్టిగా బలంగా పడిపోయింది. అంటే యాక్చువల్లీ మీరు అవ్వాలని, అంటే ఏదో చెయ్యాలన్న థాట్ లో మీరు ఉన్నప్పుడే మీ డాడీ కూడా అలా చెప్పేసరికి లేదని ఫిక్స్ అయిపోయారు. ఇంకా అంతే, ఇంకా నాకు మా నాన్న అవ్వలేదు సరే, ఆయన కాదు నేను అవ్వాలి, ఆయన డ్రీమ్ మీరు ఫుల్ఫిల్ చేయాలి. నాకు అది వచ్చింది. ఇంకా యాక్చువల్లీ మీరు అన్నట్టు ఫిలిం కానీ లేదంటే ఇండస్ట్రీకి వెళ్ళాలంటేనే చాలా మంది భయపడతారు. సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. అంటే సపోర్ట్ ఎంత ఉన్నా కూడా లక్ అని కూడా రాసి పెట్టి ఉండాలి ఖచ్చితంగా. సో అంటే మీరు ఇండస్ట్రీకి రావడానికి చేసే ప్రయత్నాల్లో ఎలాంటివి ఫేస్ చేశారు? అంటే స్టార్టింగ్ నుంచి, అంటే మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక అవకాశం కోసం వెతుక్కునే దాంట్లో. అంటే ఎలాంటివి అంటే చెప్పాను కదా, నేను మీకు హైదరాబాద్ వచ్చి ఒకసారి ఫోటోషూట్ కోసం అని చెప్పి వచ్చాను నేను. యాక్చువల్గా వచ్చి అక్కడ నుంచి ఏమన్నా పరిచయాలు పెరుగుతాయేమో అని చెప్పి చూసాను నేను. వచ్చిన తర్వాత ఒక 4 days లో అయిపోద్దేమో అనుకున్నాను నేను, అవ్వలేదు. అంటే కాంటాక్ట్స్, ఆ ఫోటోషూట్ అయిపోతే కాంటాక్ట్స్ దొరుకుతాయి అని చెప్పి నేను అనుకున్నాను. అనుకుంటే అది 4 days లో అవ్వలేదు. చూస్తున్నా 1 week అయింది, 10 days అయింది, ఆల్మోస్ట్ 2 weeks అయిపోతుంది. ఇదేంట్రా అమ్మ ఇంకా రావట్లేదా అని చెప్పి నేను అనుకున్నాను. అంటే ఫోటోషూట్ అంటున్నారు, చేయట్లేదు, ఏంటి అని చెప్పి చూసి ఇలా కాదు అని చెప్పి అనుకొని నేను కొన్ని వీడియోస్ చేసా, యాక్టింగ్ వీడియోస్ చేసి నా ఫ్రెండ్స్ ముందు చేసి చూపించాను. చేసి చూపిస్తే అవి రికార్డ్ చేశారు వాళ్ళు. రికార్డ్ చేసి అభి అని చెప్పారు కదా, అతను చూపించారు. అతను చూపిస్తే తను చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఇంప్రెస్ అయ్యి తనకు తెలిసిన ఒక అన్నకి పరిచయం చేశాడు. పరిచయం చేస్తే అక్కడ నేను ఫోటోషూట్ కోసం అని వెళ్తే ఒక షార్ట్ ఫిలిం లో చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. అది చేసాను. అది ఎక్కడ జరిగిందంటే మన పాలకొల్లు వెళ్ళిపోయాం. పాలకొల్లు వెళ్ళిపోయాం. అక్కడ 2 days షూట్ చేశారు. వచ్చేసాను. వచ్చిన తర్వాత ఈ విషయం నేను ఇంట్లో చెప్దామని అనుకుంటున్నా, కానీ అవ్వట్లేదు. నాకు ఛాన్స్ కోసం చూస్తున్నా, చిన్నదైనా కానీ చెప్పుకుందాం ఇంట్లో అని చెప్పి నేను అంటే సిచ్యువేషన్ కోసం చూసా. కరెక్ట్గా రిలీజ్ అయిన రోజు చెప్దాంలే అని అనుకుంటే నా రిజల్ట్ వచ్చింది అప్పుడు. సప్లీస్ మొత్తం 6 పోయినాయి. సబ్జెక్ట్స్ 6 పోయినాయి. ఇంటికి ఫోన్ చేద్దామంటే అవ్వట్లేదు నాకు. అరే రిలీజ్ అయింది అని చెప్పి, ఇది రిలీజ్ అయిన హ్యాపీనెస్ చెప్పాలా? అక్కడ బీటెక్ ఎగ్జామ్స్ పోయింది, ఫెయిల్ అయ్యానని చెప్పాలా? మొత్తం కంప్లీట్ గా డల్ అయిపోయాను, డైలమాలో పడిపోయారు. అసలు ఇంకా అరే ఒక ఛాన్స్ వచ్చింది, ఇంట్లో కూడా చెప్పుకోలేకపోతున్నాం, ఏంటి ఇది అని చెప్పి అనుకున్నా. ఇది ఎప్పుడు చెప్పారంటే నేను మా నాన్నకి మొత్తం అంతా బీటెక్ లో సబ్జెక్ట్స్ అంటే బీటెక్ అఫీషియల్ గా అవ్వలేదు, 2016లో పాస్ అవుట్ అయ్యి ఎగ్జామ్స్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఓ రోజు మా నాన్న ఆ బ్యాక్లాగ్స్ గురించి తిడుతుంటే అప్పుడు నేను చూపించా, ఇలా ఒక క్యారెక్టర్ చేసి చూడు, మరి మీ ఫ్రెండ్స్తో కంపేర్ చేస్తే, అంటే మీ ఫ్రెండ్స్ పిల్లలతో కంపేర్ చేస్తే మరి ఇట్లా ఎవరైనా చేస్తారేమో అడుగు అని చెప్పి నేను అదొక కోపంతో చెప్పిన మాట. అంటే మీ షార్ట్ ఫిలిం మీ డాడీకి చూపించినప్పుడు ఆయన రియాక్షన్, అంటే మీరు అంత కోపంతో చెప్పారు, ఆయన ఏమో మీ బ్యాక్లాగ్స్ గురించి మాట్లాడుతున్నారు, ఆ టైంలో ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది చూసిన తర్వాత? ఆయన ఎప్పుడు ఏది అంత తొందరగా చెప్పడు, మా నాన్న ఎప్పుడు తొందరగా చెప్పడు ఏది. అంటే ఈవెన్ నేను మధ్యాహ్నం షార్ట్ ఫిలిం చేశాను నరేష్ కాబట్టితో,
ఆ షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు కూడా ఆయన రెస్పాన్స్ నాకేం చెప్పలేదు ఆయన, ఇలా ఉందిరా అలా ఉందిరా అని చెప్పి కింద కామెంట్ ఒకటి పెట్టాడు. ఒక కామెంట్ పెట్టాడు, యాక్టర్గా నిన్ను చూస్తుంటే నాకు హ్యాపీగా ఉంది, ఎమోషన్స్ బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నావు నువ్వు అని చెప్పి చెప్పారు ఆయన. ఆ ఒక్క కామెంట్ అంతే, ఆయన ఏంటి అనేది మీకు అర్థమైంది, అంతే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ మహేసభ చూసారు ఆయన, మహేసభ చూసినప్పుడు కూడా చెప్తారేమో అనుకున్నా నేను, ఇంకా నేనే అడిగా ఏమైంది ఎలా ఉంది ఏంటి అంటే చాలా బాగుంది అని చెప్పి చెప్పారు. ఓకే, ఏది చెప్పరు తొందరగా. సో యాక్టింగ్ అనగానే సార్ ఇప్పుడు మనకి యాక్టింగ్ చేయాలి అని అనుకుంటే మనకు వచ్చిన కళ కాకుండా ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంటుంది, యాక్టింగ్ స్కిల్స్ కానీ. అలా మీరు ఏమైనా వర్క్షాప్స్ కానీ లేదంటే ఏమైనా నేర్చుకోవడానికి ఏమైనా చేశారా? అంటే థియేటర్స్ చేశాను నేను. థియేటర్స్ చేశారు? థియేటర్స్ చేశాను నేను, అది ఆల్మోస్ట్ ఒక 1 year పైన చేశాను నేను కంటిన్యూస్గా 2021లో. యాక్చువల్లీ దీనికి ముందు 2020లో మేము ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేసాము. ప్లాన్ చేసుకొని షూట్ అవన్నీ చేసుకుంటూ వచ్చాము. ఒక 3 schedules ఏమో అయినాయి. అంత బాగానే ఉంది అనుకున్న టైంలో బడ్జెట్ ప్రాబ్లమ్స్ వచ్చి అది ఆపేయాల్సి వచ్చింది. తర్వాత టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి లాక్డౌన్లో ఇంకా డిసైడ్ అయిపోయి థియేటర్స్లో జాయిన్ అయిపోయాను నేను. ఇది మన నిశంబిత స్కూల్ ఆఫ్ డ్రామా అని చెప్పి రసల్పురాలో ఉంటుంది. రామ్మోహన్ హోలగుండి గారు ఆయన మా గురు, చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆయన. ప్రతి దాంట్లో కూడా ఎలా ఉంటుందంటే ఆయన యాక్టర్స్కి వదిలేసేవాడు, ఇలా చెయ్యి అని చెప్పేవాడు కాదు, బాగా చూసుకునేవాళ్ళు. ఆయన దగ్గర ఒక 1 year పైన చేశాను నేను. మన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన నావెల్ మన కుక్క అని, అది చేశాను. మరి తర్వాత అజ్ఞాత యశస్వి అని చెప్పి సంగీతం శ్రీనివాస్ గారు మన ఆదిత్య 369 డైరెక్టర్, ఆయన రాసిన మేము అది ప్లే కూడా చేసాము, అది రవీంద్ర భారతిలో. అంటే ఇవి నాటకాల టైప్ లో అంటే నాటకాలు అంటే ఎప్పుడు 2021 ఆఫ్టర్ అంటే కరోనా టైంలో? ఆఫ్టర్ కరోనా. ఓకే, అంటే ఎన్ని నాటకాల వరకు వేశారు సార్? దగ్గర ఒక 15+ years ఉంటాయి. ఓకే, అంటే మీకు ఈ నాటకాలు కానీ థియేటర్స్ నేర్చుకోవడం కానీ ఇవి మూవీస్లో యాక్టింగ్కి ఎలా హెల్ప్ఫుల్ అయ్యాయి మీకు? అవి ఏంటంటే అది కంప్లీట్గా డిఫరెంట్. మనం థియేటర్కి వచ్చేటప్పటికి ఏంటంటే యాజ్ ఏ పర్సన్ కూడా బాగా ఓపెన్ అప్ అవుతాం, మనం చాలా ఓపెన్ అప్ అవుతాం. ఇంకోటి ఏంటంటే యాక్టింగ్ వచ్చేపాటికి ఎలా అంటే ఆ భయం పోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎట్ ఏ టైమ్ సింగిల్ టేక్లో చేసే ఆ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే యాజ్ అన్ యాక్టర్గా మనల్ని మనం అంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. స్టేజ్ అన్నప్పుడు ఆ భయం కూడా ఉంటుంది, ఎందుకంటే స్టేజ్ చేస్తే ఇక్కడ ఉండదు భయం అని చెప్పి అనుకుంటారు, కానీ యాక్చువల్గా ఉంటుంది, భయం ఉంటుంది. ఆ ఫస్ట్ 20-30 seconds ఖచ్చితంగా భయం అనేది ఉంటుంది. యాక్టర్గా నేను సజెస్ట్ చేయాల్సి వస్తే మాత్రం థియేటర్స్ చేయండి అని చెప్తాను. అంటే లైక్ ఎవరైనా ఇంట్రెస్ట్ అంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అని అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్ యాక్టింగ్ కాకుండా థియేటర్స్ నేర్చుకుని ఉంటే ఈజీ అవుతుంది. అవును, ఈజీ అవుతుంది, చాలా ఈజీ అవుతుంది. ఓకే, అంటే కమింగ్ టు పాయింట్ సార్, అంటే ఇప్పుడు మహేసభ ఇప్పుడు మనం చూసాం. సో దానికన్నా ముందు మీరు ప్రీవియస్గా చిన్న మూవీస్ కూడా యాక్ట్ చేశారని విన్నాను. సో అవేమే మూవీస్? ఖుషి చేశాను, అమీగోస్ కళ్యాణరామ్ గారిది చేశాను, అండ్ మళ్ళీ ధమ్కి చేశాను విశ్వక్ సేన్ది. ఓకే, మళ్ళీ తర్వాత మాయాపేటిక అని చెప్పి ఓటీటీలో వచ్చింది, అది చేశాను. ఇలా ఇవి చేశాను. మళ్ళీ కల్కి చేశాను నేను. కల్కిలో యాక్చువల్గా ఏమైందంటే ఆడిషన్ చేశారు, మన దగ్గరగా ఒక 2000 members 3000 members దాకా ఇచ్చి ఉంటారు ఆడిషన్. అయితే ఒక
13 మెంబర్స్ ఏమో వచ్చారు ఆ రోజు. మమ్మల్ని మాకు ఫోన్ చేసి సెట్కి పిలిచినప్పుడు వాళ్ళు అన్నారు, మీరు చేస్తారా, మీకు ఇంట్రెస్ట్ ఉందా, యాక్చువల్గా దీంట్లో డైలాగ్స్ ఉండవు, యాక్షన్ సీక్వెన్స్లో ఉంటుంది, కాకపోతే మీరు కనపడతారు అని చెప్పి అంటే, సరే నేనేంటి ప్రభాసం చూడొచ్చా అని చెప్పి, సరే అండి చేస్తా నేను అని చెప్పి ఓకే అని చెప్పి వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు అది ఏమైందంటే ఒక 3 days రిహార్సల్స్ అయినాయి, యాక్షన్ సీక్వెన్స్. షూట్ స్టార్ట్ అయింది. ఇంకా షూట్ స్టార్ట్ అయినప్పుడు ప్రభాస్ వస్తాడేమో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉండేవాడిని. యాక్చువల్గా ఆ సీక్వెన్స్ ప్రభాస్ లేడు. ఓకే, ఓన్లీ మీ ఎక్స్ప్రెషన్స్ వాటి కోసమే. అంటే యాక్షన్ సీక్వెన్స్ మొత్తం ఒక బంచ్ ఆఫ్ యాక్టర్స్ ఉంటారు, వాళ్ళతో చేసేవాడు. ఆ రోజు ఒక రోజు ఎక్స్పీరియన్స్ అయింది నాకు, బాగా బాధపడ్డా. ఏమైందంటే కెమెరా ముందున్నా, ఆ రోజు ముందు పెట్టారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏమన్నా అంటే తీసేయండి, వెనకాల పెట్టండి, వేరే ఎవరినన్నా పెట్టండి అని అనేసరికి అది చాలా బాధ వేసింది. నాతో వచ్చిన వాళ్ళందరికీ ఒక 12-13 మెంబర్స్ వచ్చారు, అంటే త్రూ ఆడిషన్ వచ్చిన వాళ్ళందరికీ ఫ్రేమ్లు పడ్డాయి. అంటే ఏదో ఒక ఫ్రేమ్ పడ్డది. మనకు ఏమైందిరా, మనకేమైంది, మనకెందుకు లేదు అన్న క్వశ్చన్ మార్క్. చాలా డిసప్పాయింట్ అయ్యా. ఏదో ఒక రోజు ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పి అనుకున్నా. అలా కంటిన్యూగా ట్రై చేస్తున్న టైంలో ఒక మూవీ ఆఫర్ వచ్చింది. అది టీజర్ కూడా లాంచ్ అయింది. ఇంకా దాని డీటెయిల్స్ ఇప్పుడు కమింగ్ సూన్ చెప్పలేను, ఆగిపోయింది కాబట్టి. ఓకే. సో అంటే ఇప్పుడు మాయాసభలో మీరు కనిపించారు, యతీష్ క్యారెక్టర్ లో కనిపించారు కాబట్టి అసలు ఆ మూవీలో యాక్టింగ్ కానీ లేదంటే అవకాశం ఎలా వచ్చింది? దేవకట్ట గారు అంటే డైరెక్టర్ దేవకట్ట గారు అంటే చెప్పనవసరం లేదు. సో అంటే మిమ్మల్ని ఆడిషన్ చేయడం కానీ ఆ అవకాశం కానీ మీకు ఎలా వచ్చింది? యాక్చువల్గా అది నాకు వచ్చేది కాదు. అది అంటే నాకు తెలిసిన అన్న, మా థియేటర్లో తెలిసిన అన్న ఉంటే తనకు కాల్ వచ్చింది, ఓకే ఇలా ఆడిషన్స్ జరుగుతున్నాయి రావాలి అని చెప్పి. నేనేంటంటే సరే ఓకే అన్న, నేను కూడా వస్తాను, నాకు చిన్న అవకాశం ఏమైనా దొరుకుద్దేమో, ట్రై చేస్తా, ఒక ఆడిషన్ ఇద్దాం, నువ్వు ఇస్తున్నావు ఎట్లాగో, వాళ్ళు ఛాన్స్ ఉంది అంటే నేను ఇస్తానా అని చెప్పి అడిగితే సరే రారా అని చెప్పి అంటే ఇద్దరం కలిసి వెళ్ళాం. ఆఫీస్కి వెళ్ళాక చాలా మంది ఉన్నారు అక్కడ, వాళ్ళందరిని చూసినప్పుడు నాకు అనిపించింది, అరే మనకి రాదు, వాళ్ళ పర్సనాలిటీలు వాళ్ళు మనకు అవ్వలేదు ఇది అని చెప్పి అనుకున్నా. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి సీన్ పేపర్ ఇచ్చి నీకు ఇంగ్లీష్ వచ్చా అన్నారు. వచ్చానన్నా. అయితే ఈ క్యారెక్టర్ నువ్వు చెయ్యి, నువ్వు ఇది ప్రిపేర్ అవ్వా అన్నారు. అంటే ప్రిపేర్ అయ్యాను. ఎమోషనల్ సీన్, మీరు ఏదైతే అక్కడ మాయాసభలో డీన్ దగ్గర ఉండే సీన్ చూసారు, ఆ సీన్ నాకు ఇచ్చారు ఆడిషన్లో. అది చేశాను నేను. చేశాక డైరెక్టర్కి చూపించారు. అది చూపించాక ఆయనకు నచ్చింది, బాగా నచ్చింది. నచ్చి ఫిక్స్ అవ్వు, ఇతనే చేస్తున్నాడు, తనకు చెప్పేసే అని చెప్పి ఏడీకి చెప్తే తను వచ్చి నాకు చెప్పారు, తమ్ముడు ఇలా ఓకే చేశారు డైరెక్టర్, బాగా నచ్చింది నీది ఆడిషన్ అంటే. ఓకే అన్న. మరి నాది అప్పుడు మీరు చూసిన ఆ ఫ్రాక్చర్ కూడా రియల్ ఫ్రాక్చర్, అది రియల్ ఫ్రాక్చర్. అప్పటికి నేను ఆడిషన్ ఇచ్చేప్పుడు కూడా ఆ ఫ్రాక్చర్ ఉంది, ఆ ఫ్రాక్చర్ మీద ఇచ్చాను నేను. అది ఓకే, అంటే ఏమైంది దానికన్నా ముందు? అంటే నార్మల్ గా అయింది. ఓకే, అదే అలా మూవీలో కంటిన్యూ చేసేసారు. ఓకే. తర్వాత ఫస్ట్ సీన్ వీళ్ళు ఇది చేశారు, ఎమోషనల్ సీన్ చేశారు డీన్ దగ్గర. యాక్షన్ సీక్వెన్స్ కి వాళ్ళు ఏం చేశారంటే అది తీయాల్సి వస్తుంది అని చెప్పని అడిగారు. అప్పటికి నాకు ఇంకా 20 days టైం ఉంది తీయడానికి, ఇంకా టైం ఉంది, అది పట్టి తీయకూడదు. అయితే అడిగాను, కంపల్సరీయా సార్ అంటే, ఇది యాక్షన్ సీక్వెన్స్ మరి తీయాల్సి వస్తుంది అంటే సరే అన్న అని వాళ్ళ దగ్గరుండి కేర్ తీసుకున్నారు, చాలా కేర్ తీసుకున్నారు. కార్లో తీసుకెళ్ళి హాస్పిటల్కి డాక్టర్తో మాట్లాడి తీయాలా లేదా అని చెప్పి డాక్టర్ చెప్పిన తర్వాత తీయించి అప్పుడు నన్ను
మళ్ళీ సెట్కి తీసుకొచ్చి సీన్స్ చేశారు. వావ్, ఓకే, సూపర్. అంటే అసలు డైరెక్టర్ గారు ఎలా ఉంటారు సార్ సెట్స్ లో కానీ వాటిలో కానీ? చాలా బాగుంటుంది, చాలా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు మనం ఏదైనా చేసినప్పుడు ఆయనకి ఏదైనా నచ్చిందంటే బాగా చేశారు ఓకే అని చెప్పి చెప్తా ఉండేవాడు. ఏమన్నా చిన్న చిన్న కరెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ చెప్పేవాళ్ళు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన. నిన్న కూడా సక్సెస్ పార్టీ అయింది, సక్సెస్ మీటింగ్ జరిగింది. దాంట్లో కూడా ఆయన ఎంత మంచోడు అని చెప్పడానికి ఒక సిచ్యువేషన్ ఇది. ఓకే, నిన్న వెళ్ళేటప్పుడు కలిశాను సార్ని కలిసిన తర్వాత ఆయన అన్నాడు, అఖిల్ ఒకవేళ నీ మీద ఏమన్నా అరిచినా నిన్నేమన్నా తిట్టినా నువ్వు పట్టించుకోకు, సారీ అని చెప్పారు ఆయన. అంటే నేను అన్నాను, అయ్యో సార్ మీరు ఆ మాట చెప్పకూడదు సార్, మీరు సీన్ కోసమే చేసేది అదంతా, అది తప్పేం కాదు సార్ అని చెప్పి మాట్లాడేసరికి ఆయన దగ్గర తీసుకొని హగ్ ఇచ్చి పంపించారు ఆయన. నిజంగానే అంటే అది సక్సెస్ మీట్ ఏమో కానీ మీకు ఒక మంచి సక్సెస్ విషెస్ లాగా అనిపించింది. ఓకే, అంటే ఇప్పుడు మూవీలో యాక్టింగ్ అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా సార్ మీవి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే మా ఫ్రెండ్ రోహిత్ నిహాల్ అని ఉన్నారు, తనతో చేస్తాను. అది అయిపోయింది, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోయింది. ఓకే, ఓటీటీ రిలీజ్ ఉంది అది. అంటే లైక్ మూవీ ఆర్ సిరీస్ టైప్ లో ఉంది సార్? యాక్చువల్గా అది ఇంకా సిరీస్ గా మేము ప్లాన్ చేసుకున్నాం, అది మూవీ అవుతుందా సిరీస్ అవుతుందా ఇంకా తెలియలేదు. అది ఇప్పుడు సత్యదేవ్ గారితో ఒక మూవీ ఉంది, మన ఆరంభం డైరెక్టర్ అజయ్ నాగాని, తనతో చేస్తున్నాను ఇప్పుడు. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చి అంటే నియర్ టు ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? అంటే పర్ఫెక్ట్ గా నేను నా ఫస్ట్ ఆడిషన్ దగ్గర నుంచి చూసుకుంటే 9 years అయింది. 9 years. అంటే ఈ 9 years లో అంటే మీరు ఎక్కువ హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయా, లేకపోతే స్ట్రగుల్స్ ఉన్నాయి, కష్టం ఇండస్ట్రీ అన్నట్టు అనిపించిందా? కష్టం ఉంటుంది, ఖచ్చితంగా కష్టం ఉంటుంది. కష్టం ఇక్కడనే కాదు, ఎక్కడైనా కష్టం ఉంటుంది. కష్టం ఖచ్చితంగా ఎక్కడైనా ఉంటుంది. అది మీరు బిజినెస్ చేయండి లేకపోతే ఏది చేసినా కానీ కష్టం ఎక్కడైనా ఉంటుంది. అంటే ఎప్పుడైనా అంటే అయ్యి చిన్న చిన్న అవకాశాలు వస్తున్నాయి మంచిగా, అంటే నా యాక్టింగ్ ని గుర్తించట్లేదు వద్దు అని అనుకుని ఎప్పుడైనా బ్యాక్ స్టెప్ వేసారా? అంటే వేయలేదు, ఎప్పుడు వేయలేదు. అది అంటే టైం వస్తుంది అన్న చిన్న హోప్ ఉంది లోపల, వస్తుందిరా అని చెప్పి చెప్తా ఉండే. ఈవెన్ ఇంట్లో వాళ్ళకి కూడా ధైర్యం ఇస్తూ ఉండేవాడు. వాళ్ళు వచ్చేమన్నప్పుడల్లా లేదు వస్తుంది చూడండి అని చెప్పి. ఇప్పుడు మహేసభ దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే, అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చేసారు కాబట్టి అంటే ఎవరి సపోర్ట్ ఎక్కువగా మీకు ఉంటుంది సార్? అంటే సపోర్ట్ అంటే లైక్ మిమ్మల్ని గైడ్ చేయడంలో కానీ, ఏమైనా మూవీస్ లో మీరు యాక్ట్ చేస్తున్నారంటే వద్దు ఇది చేయి ఇలా చేయి ఇలా వెళ్ళు అంటే ఫ్యామిలీ పరంగా అడుగుతున్నారు? ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎక్కువగా మీకు సపోర్ట్ ఉండేది అంటే మీరు ఇప్పుడు 9 years నుంచి జర్నీలో అంటే లైఫ్ టైం అంటే ఇప్పటి వరకు స్టిల్ వరకు ఉన్న సపోర్టింగ్ ఎవరిదైనా ఉందా? మెయిన్గా ఫస్ట్ పేరెంట్స్ ఉంటారు. ఎట్లయినా మా ఫాదర్ చెప్తారు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది ఆయన చెప్తా ఉండేవాడు. తర్వాత ఇంకా నా ఫ్రెండ్స్ కూడా చెప్తారు, నీకు అది కాదు ఇట్లాంటివి చేయాల్సింది, నువ్వు అది ఎందుకు చేసావు ఇది ఎందుకు చేసావు అని చెప్పి క్వశ్చన్ చేసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు. ఓకే, అంటే ఇప్పుడు మయాసభలోని మీరు యతీష్ క్యారెక్టర్లో చేశారు కాబట్టి ఆ యాక్టింగ్ కానీ లేకపోతే అవన్నీ అంటే మీకు కొత్తగా అనిపించిందా? లేదంటే అంటే పెద్ద మూవీ కాబట్టి ఓటీటీలో రిలీజ్ అవుతుంది కాబట్టి పెద్ద మూవీ కాబట్టి అంటే అంతమంది ఉంటారు అంటే ఇది అంటే దాంట్లో మీరు అంటే చైతన్య గారికి ఆపోజిట్. అవును. సో అలా మీరు ఇవ్వగలను నేను నా 100% అని ముందే అనుకున్నారా? తెలీదు, అంటే వెళ్ళి చూసేంత వరకు మనకి ఉంటది, లోపల ఉంటది ఇవ్వగలం అని చెప్పి. కాకపోతే ఒక చిన్న భయం ఉంటది, చెయ్యాలరా ఇది నిలబెట్టుకోవాలరా అనే ఆ భయం ఉంటది, దానివల్ల ఆటోమేటిక్ వచ్చేస్తుంది అది. ఓకే, అంటే మీ అపోనెంట్ చైతన్య గారు కాబట్టి ఆయనతో మీ బాండింగ్ ఎలా ఉంది? చాలా మంచి పర్సన్. నిన్న కూడా చాలాసేపు మాట్లాడుకున్నాం మేము, నిన్న సక్సెస్ పార్టీలో కూడా చాలాసేపు మాట్లాడుకున్నాం. అసలు చాలా అప్రిషియేట్ చేశాడు, ఎంకరేజ్ చేశాడు. నాకు ఈవెన్ యాక్షన్ సీక్వెన్స్ లో ఆ దెబ్బ తగిలింది. ఫైట్ చేసుకునే ఆ సీక్వెన్స్ దెబ్బ తగిలినప్పుడు
జనాలంతా పడిపోతుంటే తనే మొత్తం కవర్ కవర్ చేశారు నన్ను. Okay. అప్పటికి ఫ్రాక్చర్ ఉంది కదా, ఎస్ 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 ఆ ఫ్రాక్చర్ కి ఏం కాకుండా తనే ప్రొటెక్ట్ చేశారు. ప్రొటెక్ట్ చేశాడు. నైస్ నైస్ సార్. మీరు ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి 9 years అయిపోయింది కాబట్టి ఇప్పుడు మాకు మయసభలో ఓటీటీలో రిలీజ్ అయిన మూవీలో మాకు కనిపించారు, బాగుంది. సో అఖిల్ గారు ఈ మూవీస్ ఇండస్ట్రీలోకి రాకుండా ఉంటే ఏమై ఉండేవారు? ఏమై ఉండేవాడు, మేబీ ఏదైనా బిజినెస్ చేసే ఉండేమో అంతే. కానీ అంటే బిజినెస్ చేస్తే మీ ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేవారా, లేకపోతే మీరు యాక్టింగ్ చేస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేవారా? యాక్టింగ్ అంటే అది వాళ్ళకి ఇది భయం ఉంటుంది ఎట్లా అయినా. వాళ్ళకి ఏంటంటే ఒక వీడు కాన్స్టెంట్ గా ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటే బాగుంటది వీడికి అని అనుకుంటారు ఎవరైనా పేరెంట్స్ అనుకుంటారు. ఇండస్ట్రీకి వస్తున్నాం అంటే ఇది ఎప్పుడు అవుతుందో ఏంటో తెలియదు అన్నప్పుడు ఆ భయం అనేది ఉన్నప్పుడు ఇప్పుడైతే హ్యాపీ వాళ్ళు, ప్రజెంట్ అయితే హ్యాపీ. ఎందుకంటే నీకు ఒక రికగ్నిషన్ వచ్చింది కొంచెం, ఇంకా ఇంకా రావాలి అని చెప్పి చూస్తారు. సో అంటే మీరు ఫుల్ఫిల్ హ్యాపీ ఫీల్ అయ్యారు సార్ మయాసభతో, లేకపోతే ఇంకేమైనా చెయ్యాలి లేదా ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా ఇంకా ఉన్నాయండి, ఇంకా వెతుక్కుంటున్నా నేను. అంటే ఇది ఎంత పర్సెంటేజ్ అని అంటారు మయాసభలో యాక్ట్ చేయడం అనేది? పర్సెంటేజ్ ఇప్పుడే ఎట్లా చెప్తానండి, అంటే ఫుల్ఫిల్ హ్యాపీనెస్ లేకపోతే ఇంత పర్సెంట్ అంటే ఇంతవరకు నేను హ్యాపీ ఫీల్ అయ్యాను, ఇంకా నా 100% ఇంకా రాలేదు అన్నట్టు ఉంటుంది కదా అలా? ఆఫ్ కోర్స్ ఉంది, అది 100% అయితే రాలేదు. ఓకే, ఇంకా మంచి క్యారెక్టర్స్ కోసం అయితే వెతుక్కుంటున్నాను నేను. ఇంకా అంటే ఎలా అంటే అది డిఫరెంట్గా ఉండాలి, చేసేది ఏదైనా కానీ నాకు కొంచెం టిపికల్ గా కొంచెం డిఫరెంట్ గా ఈజీగా కాకుండా అలా ఉండేటట్టు ఉంటే బాగుంటది, చేయటానికి కూడా కొంచెం ఛాలెంజింగ్ ఉంటది అనే క్యారెక్టర్స్ అయితే. అంటే మీకు ఏమైనా ఇప్పుడు మన లాస్ట్ ఫైనల్ గా మయాసభలో ఏమైనా చెప్పిన డైలాగ్ ఏమైనా గుర్తుందా సార్? ఇంగ్లీష్ మీరు ఆడిషన్ ఇచ్చింది కానీ కన్నడ అవి చెప్పిన ఏమైనా ఐడియా ఉన్నా చెప్తారా మాకు ఒకసారి? యావును అవును ನಮ್ಮನಾಡಿದಲ್ಲಿ ತೆಲುಗು ರಾಮನ ಪೋಸ್ಟರ್ ಹಾಕಿದವನು ಹೌದಾ, ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಒಬ್ಬನೇ ಹೀರೋ, ಅದು రాజవర్ధన్. అంటే సో అంటే కన్నడ మీరు నేర్చుకున్నారా సార్ ఈ మూవీ కోసం, లేదా బేసిక్ గా మీకు కన్నడ ఏమైనా వచ్చా? లేదు రాదు, అంటే వాళ్ళు డైలాగ్స్ ఇచ్చారు, దాని అర్థం అవన్నీ తెలుసుకొని ప్రాక్టీస్ చేశాను నేను. ఓకే, అంటే ఇప్పుడు మీకు గుర్తుండడం ఎలా, అంటే ప్రాక్టీస్ చేయడం వల్ల గుర్తుండిపోయిందా? ప్రాక్టీస్ చేయడం వల్ల గుర్తుంది. ఇంకోటి డబ్బింగ్ కి ఇంకా ఇంప్రూవ్ అయింది అది. ఓహో, ఓకే ఓకే, డబ్బింగ్ మీరే చెప్పుకున్నారు? మీదే, మీ వాయిస్. ఓకే నైస్. ఓకే సార్, అండ్ మీరైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడైతే నాకు మంచి క్యారెక్టర్స్ వస్తాయి, డిఫికల్ట్గా వచ్చి డిఫరెంట్గా ఉంటుంది, నేను ఇంకా ప్రోత్సాహం తెచ్చుకోవాలి అండ్ లైఫ్లో మంచి ఫుల్ఫిల్గా యాక్టింగ్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఉన్నాను, మా ఫ్యామిలీ నుంచి హ్యాపీ అన్న కాంప్లిమెంట్ వచ్చినప్పుడు మీరు ఫుల్ఫిల్గా హ్యాపీ అయినట్టు అంతే. అంటే మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయి ఖచ్చితంగా ఇంటర్వ్యూ తర్వాత. అండ్ మీరు ఏదైతే వెబ్ సిరీస్ ఆర్ మూవీ చేస్తున్నారో దానికి ఆల్ ద బెస్ట్. అండ్ ఫ్యూచర్లో ఎన్నో సక్సెస్ మీట్లు జరగాలి, సక్సెస్ ఇంటర్వ్యూస్ జరగాలి, మా ముందుకి ఇలా వస్తూ ఉండాలని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.